ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మన టీవీ. నేను మీ మనోజ్. సో హీరోయిన్ల దుస్తుల గురించి చాలా పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది. సో ఈ విషయం గురించి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ లీడర్ ఫైర్ బ్రాండ్ సంధ్యారెడ్డి గారు అడిగారు. నమస్కారం మేడం. నమస్తే మనోజ్ గారు. మేడం అసలు ఏంటి అంటే మీరు నేనైతే మదర్ ఫౌండేషన్ చైర్మన్గా మాట్లాడుతున్నా. ఎందుకంటే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఒక మహిళగా మీరు అడగండి, నేను చెప్తాను. అంటే ఇప్పుడు రాజకీయాల్లో ఉండేవాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ వేరే ఉంటుంది మహిళల్లో. సో బిజినెస్ ఎంటర్ప్రీనర్స్ వేరే ఉంటారు అండ్ సినిమాల్లో ఉండేవాళ్ళు డిఫరెంట్గా ఉంటారు. కానీ పర్టికులర్గా అందరి పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే అసలు ఒక మహిళ ఎలా ఉండాలి అందరిలో అంటే ఏం చెప్తారు? ఒకటి సార్, ఎన్ని ఖండాలు దాటినా ఎన్ని యుగాలు మారినా మన కట్టుబాట్లకు మన సాంప్రదాయాలకు మాత్రం విలువనివ్వాలి. ఎందుకు అంటే సరే మొత్తం నిండా కప్పుకోవడమే సాంప్రదాయం అని నేను చెప్పట్లేదు. సాంప్రదాయమైన దుస్తులు వేసుకొని ఒక ఇండియన్, ఒక భారతదేశ స్త్రీగా మన కట్టుబొట్టే కదా సార్ మన సాంప్రదాయం అంటే. ఆ రెండే. మీకు స్వేచ్ఛ అంటే బట్టలలోనే స్వేచ్ఛ లేదు. మనం మగాడితో పాటు సమానంగా ఆర్థికంగా ఎదిగినప్పుడే స్వేచ్ఛ. మీకు నచ్చిన వ్యక్తిని మీ భాగస్వామిగా ఎన్నుకోవడం అది స్వేచ్ఛ. కానీ మేడం ఇక్కడ ఏం జరుగుతుందంటే కొద్ది రోజులుగా మీరు ఈ మీడియా డిబేట్లో కానీ అనసూయకి నెగిటివ్గా మాట్లాడుతుంటే చాలామంది సంధ్యారెడ్డి ఎందుకు వచ్చి మాట్లాడుతుంది, సంధ్యారెడ్డి చూడలేదా ఇన్నాళ్ళుగా చాలామంది బట్టలు వేసుకోకపోతే లేకపోతే బికినీల్లో మాట్లాడుతుంటే సంధ్యారెడ్డికి అనసూయ వేసుకునే బట్టలు నచ్చట్లేదా లేకపోతే అనసూయ నచ్చట్లేదా అనే డౌట్ చాలామంది. ఇప్పుడు నేను శివాజీ గారు మాట్లాడిన మాటల్లో బోలెడు మంది హీరోయిన్లు ఉన్నారు. అనసూయనే వచ్చి ఎందుకు మాట్లాడింది, ఎందుకు బయటకు వచ్చి మాట్లాడిందో నేను అందుకే వచ్చి మాట్లాడాను. ఎందుకంటే ఇప్పుడు ఎవడు దొంగ అంటే గుడ్డ బట్టలోడు దొంగ అని చెప్పేసి ఆయన అనసూయ అనే వ్యక్తి హీరోయిన్ కాదు. శివాజీ గారు ఒక సోదరిమణులు హీరోయిన్లకు చెప్పాడు. 2 సంఘటనలు జరిగిన కారణంగా మీరు ఇలా ఉండండి అన్నాడు. అనసూయకి చెప్పలే. అనసూయకి చెప్పనప్పుడు అనసూయ ఎందుకు వచ్చింది జనాల మధ్యలకి? అనసూయకి శివాజీ గారికి సంబంధం ఏంటి? ఆ బ్రదరు అనసూయని ఉద్దేశించి చెప్పలా. నువ్వు ఆ బ్రదర్ నువ్వెందుకు అన్నావు, నువ్వెందుకు మాట్లాడావో అంటే నాకు మహిళల తరపున నాకు హక్కులు ఉన్నాయి, నాకు రాజ్యాంగం కల్పించిందని నువ్వు అన్నావు కదా. నాకు కూడా మాట్లాడే హక్కు రాజ్యాంగం కల్పించింది కాబట్టి నేను వచ్చి మాట్లాడినా. అది నేను వ్యక్తిగతంగా నేను ఒక భారత స్త్రీగా, ఒక తెలంగాణ బిడ్డగా, ఆంధ్ర మహిళల తరపున నేను మాట్లాడుతున్నా. నా భావం అది. నువ్వెవరు నాకు చెప్పడానికి? నేను అనేది ఏంటంటే నీకెంత స్వేచ్ఛ ఉంది నాకుంది. మాట్లాడే మాటల గురించి ఎవరు ఇక్కడ చెప్పలా. మాటలు ఎవరైనా ఎక్కడైనా మాట్లాడచ్చు. స్వేచ్ఛ అనేది ఉంది. అతి స్వేచ్ఛ అనే దాని గురించి హద్దులు ఉంటాయని చెప్తున్నాం. నచ్చిన డ్రెస్సు వేసుకో, నువ్వు నచ్చిన డ్రెస్సు వేసుకో, నీ ప్రైవేట్గా నువ్వు వ్యక్తిగతంగా గోప్యంగా ఉంచుకో. కొంచెం జనాలకు వచ్చినప్పుడు నప్పిన డ్రెస్సుని వేసుకో. మిమ్మల్ని ఎవరిని కాదన్నారు. మీరు స్లీవ్లెస్ వేసుకుంటున్నారా, స్లీవ్లెస్ వేసుకున్నంత వరకు ఓకే. ఇట్లా చూపిస్తే సంకలు కనిపిస్తాయి. అది ఎందుకు కనిపిస్తాయి? ఇలా కిందికి చూపిస్తే బొడ్డు కనిపిస్తుంది. ఈ 2 సింబాలిక్ ఏందనేది నీకు బాగా తెలుసు. ఎందుకంటే మీరు షోలల్లా జబర్దస్త్లో అనసూయని చూస్తే కిక్కు రాదా అని అన్నావు కదా. మరి అనసూయని చూస్తే కిక్కు అన్నాదమ్ముళ్ళు అంటావు మళ్ళీ నువ్వే. నేను నగ్నంగా ఉన్నా కూడా నేను అన్నదమ్ముల్లాగానే నన్ను ఒక చెల్లగా జాడి చూడమంటారు. నీ మాటకి నీ వేషధారణకి పొంతల లేదు. నీలాంటి వ్యక్తికి నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఒక్కదాన్ని రాలేదు. మీరు చూడండి సార్, సామాజిక మాధ్యమాల ద్వారా చాలామంది స్పందిస్తున్నారు. కాబట్టి కాకపోతే నా వాయిస్ స్టూడియోస్ బాగా పిలుస్తున్నారు కాబట్టి నేను ఆల్రెడీ 22 సంవత్సరాల నుంచి మహిళల్లో మమేకమయ్యి ఒక మహిళలకి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నా కాబట్టి నాకు కొంచెం పేరు ఉంది కాబట్టి నేను ఎక్కువ కొంచెం ఫేమ్ అయ్యాను. బట్ నేను అనేదంటే నాకన్నా ఎక్కువ మంచి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇంకా ఎంత బాగా మాట్లాడుతున్నారు కొంతమందిని చూస్తున్నాం. వాళ్ళని చూసి నేను నేర్చుకుంటున్నా. ఇంకా నాకు చాలా తక్కువ వస్తున్నాయి సాంప్రదాయం. ఇన్ని డిబేట్లలో మీరు మాట్లాడిన విషయాలు చాలా అనసూయ గారికి రీచ్ అయ్యాయి. సో అంటే మీరు మనం టీవీ త్రూగా అనసూయ గారికి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? అనసూయకి మీ వ్యక్తిగతం వరకే ఉంచుకోండి. మీరు ఎలాగైనా ఉండండి అమ్మా. మీకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. మీ సంస్కృతి సాంప్రదాయం మన రాష్ట్రం కాదు, బీహార్ అతన్ని పెళ్లి చేసుకున్నారు. మేము అడగలేదే. మీరు ఒక పోచంపల్లి అంటే ఒక తెలంగాణ బిడ్డవును, అక్కడ పుట్టినవు, ఒక సంప్రదాయ కుటుంబం పుట్టినారు. మీరు బీహార్లో అతన్ని పెళ్లి చేసుకున్నా మాకు సంబంధం లేదు. మీరు సినిమాలలో నువ్వు సగం బట్టలతో ఆడినా మేము మాట్లాడలేదు. నువ్వు మొగోళ్ళ కిక్ తెప్పించేలా నీ డ్రెస్ వేసుకున్నప్పుడు కూడా ఎవరు మాట్లాడలేదు. అయితే కొంతమందికి
అది ఎవరండి ఆమె అమ్మాయి పేరు, హీరోయిన్ పేరు చిన్మయి కాదు, ఈ డ్రెస్ పక్కకు పోయిన చిన్మయిదా నది అగర్వాలా, నిధి అగర్వాల్. నాకు సినిమాల గురించి కొంచెం నాలెడ్జ్ ఉండదు. సో అయితే ఆ అమ్మాయి డ్రెస్ మొత్తం పోయింది కాబట్టి ఒక బ్రదర్ గా కొంతమందికి ఉంటారండి, అయ్యో అలా అయ్యింది కదా అనిపిస్తాం. పక్కన ఎవరన్నా పోతుంటే ఒక అమ్మాయిని ఎవడన్నా ఏమంటే ఒక హ్యూమన్ బీయింగ్ మీరు ఏమంటారు, అరే మీరు పోయి ఆపుతారా ఆపరా. అబ్బాయి కూడా అలాగే చెప్పాడు శివాజీ గారు. దాన్ని మనము వక్ర బుద్ధితో ఆలోచించినం తప్ప ఇవాళ వక్ర బుద్ధితో ఆలోచించి నువ్వు ఈరోజు ఎవరినైతే ఇవాళ పారాసెటర్ అని ఎట్లా మాట్లాడుతున్నావో అసలు వాస్తవం దానికి నీకు సంబంధమే లేదు. నువ్వు వచ్చి మాట్లాడావు కాబట్టి నేను అనేది ఏంటంటే ఆయన మాట్లాడిన వ్యాఖ్యల్లో తప్పు ఉంది. 100% ఒక మహిళగా నేను ఖండించిన ఆ 2 మాటలు. ఆయన మాట్లాడిన సబ్జెక్ట్ 100% కరెక్ట్ అని అందరం కూడా ఆదరించిన, నేను ఆదరిస్తున్నా. సారీ చెప్పాడు. నువ్వు ఎందుకు వచ్చి స్పందించావు? నువ్వు స్పందించినావు కాబట్టి నీ మీద చర్చ మొదలైంది, లేకపోతే ఈ చర్చకి ఇంత దారి తీసేది కాదు. కాబట్టి మీరు మీ పని మీరు చూసుకోండి, సమాజం పని సమాజం చూసుకుంటుంది. సమాజం కూడా సమాజంకి నేను సైతం అని నువ్వు వచ్చినావు అనుకో, సమాజంలో ఇట్లాంటివి వస్తుంటాయి కాబట్టి ఎదుర్కోవాలి. ఎప్పుడు ఎదుర్కోవాలి? నన్ను స్టూడియోకి వచ్చినా నన్ను చెప్పు, నన్ను ఏడికి రమ్మంటావు చెప్పు, నేను వస్తా, నాతో నువ్వు వస్తావని నువ్వు రాలేవు. నేను స్టూడియోకి వస్తున్నా, స్టూడియోలో మాట్లాడుతున్నా, నా ఫోన్ నెంబర్ ఇస్తా, నా అన్నీ చెప్తాను, నా అడ్రస్ ఎవరు అడిగినా చెప్తారు, మీరు రండి. మరి కనీసం మీరు సామాజిక మాధ్యమాల ద్వారా టీవీ ఛానల్స్ వాళ్ళు కాల్స్ చేస్తే లైవ్లో నేను ఈ టీవీ నుంచి మాట్లాడుతున్నంటే ఎందుకు మీరు ఫోన్ కట్ చేస్తున్నారు? మీకు ధైర్యం లేదా? ఎందుకు మాట్లాడట్లేదు? నేను ప్రతి వాళ్ళకి ఆన్సర్ చెప్తున్నా. ఎందుకు? నా గట్స్ ఉన్నాయి, నేను మాట్లాడుతున్నా. నా రైట్ నువ్వు ఎట్లా కాదంటావు? నీ గురించి ఎవడు మాట్లాడుకుంటావు? సమాజంలో ఇంకా వేరే సమస్యలు లేవు, నీ గురించి ఎవడు మాట్లాడుకుంటాడు? నువ్వు సమాజానికి ఒక బ్యాడ్ మెసేజ్ ఇచ్చావు. ఎవడిష్టం వాడిది అంటే పర్సనల్ జీవితం అనేది పబ్లిక్లో పెడితే ఎవరికి ఇష్టం వచ్చినట్టు అట్లనే మాట్లాడతారు. ఎంతమందిని ప్రశ్నిస్తే ఎంతమంది మీద నువ్వు కేసులు పెడతావు తల్లి? మరి మేమందరం తలుసుకుంటే మరి నువ్వు ఎక్కడుంటావు? షూటింగ్లో కోను నువ్వు మొత్తము అనసూయ వాళ్ళ హస్బెండ్ కూడా ఈ ఇష్యూలో లాగుతున్నారని చెప్పి ఒక ఫ్యాన్ కామెంట్ పెట్టాడు. అసలు ఈ ఇష్యూలోకి ఆయన ఎందుకు లాగడం, ఇదంతా అనవసరం. నేనేమంటున్నాను మనోజ్ తమ్ముడు, మీ హస్బెండ్ ఏం చేస్తారంటే బిజినెస్ చేస్తున్నామని చెప్తాం. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మా హస్బెండ్ ఇది అది అని చెప్తాం. కానీ ఒక యాంకర్ అడిగారు, స్వప్న గారే ఏమి అడిగినట్టున్నారు, ఏదో యాంకర్, ఈ డ్రెస్సెస్ ఇట్లా మీరు ఇట్లా ఉన్నారు కదా, మీ మిమ్మల్ని ఏమన్నారా అని అడుగుతారు, కామన్గా అడుగుతారు కదా. మీరు నన్నే అంటున్నారు, మీరు ఇట్లా బయటకు వచ్చి ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు కదా, మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారా అంటే నన్ను అడిగినట్టుగానే ఆమె సెలబ్రిటీ కాబట్టి ఆమెను అడిగారు. అడిగినప్పుడు ఆమె ఏం చెప్పింది, ఓ నో మా హస్బెండే షాపింగ్ చేస్తారండి ఈ డ్రెస్సెస్, నన్ను ఇలా వేసుకొని వెళ్ళమంటాడండి, ఊర్లో అందరు చూపించమంటాడండి అని అన్నావు. కాబట్టి కామన్గా మన తెలంగాణలో ఏమనుకుంటాం, నా పిల్లాంది నేనే చూడాలి అనుకుంటాడు మగోడు. బీహార్ కాబట్టి మరి బయట వాళ్ళకి చూపించమన్నాడేమో, నాకు తెలియదు మరి. కాబట్టి నాకు తెలిసిన ఒక తెలంగాణ బిడ్డగా చెప్పిన, నేను ఒక ఆంధ్ర మహిళల, ఒక తెలుగు రాష్ట్రాల మహిళగా చెప్పిన, ఎవడైనా కూడా ఎంత చేతగానోడైనా కూడా నా భార్య నాకే సొంతం అంటాడు, నా భార్య అవయవాలు నేనే చూడాలంటాడు, బయట వాళ్ళకి చూపించాలని అనుకోడు. కాబట్టి నీ మొగలు తిడుతురు అంతే తప్ప పాపం ఆయన ఎవడో, ఆయన తల తెలియదు, ఆయన తోక తెలియదు, ఆయన ముఖం కూడా ఎప్పుడు చూడలేము మేము. ఎంతసేపు ఉన్నా నేను వెనకకెళ్ళొచ్చి వాటేసుకునే ఫోటోలు పెడతావు, లేదంటే ఆయనకు నువ్వు ముద్దు పెట్టే ఫోటోలు పెడతావు, అదే చూసినాం తప్ప మేము ఎప్పుడు కూడా నువ్వు మాట్లాడిన మాటలకు మేము స్పందిస్తున్నాం తప్ప మీ హస్బెండ్ కూడా నాకు అన్న లాంటి వాడే. ఎందుకు అంటే మళ్ళీ అన్న లాంటి వాడు అంటే మీ అమ్మ పుట్టిండు అని కూడా అంటారు, నరం లేని నాలుగు అంటది. నేను భావిస్తున్నా, ఒక అన్నగానే భావిస్తున్నా. అందుకు మరి మీ కొడుకు గురించి కూడా నువ్వు చెప్పినావు. మీ కొడుకు గురించి ఏం చెప్పావు? మా అబ్బాయి చాలా క్లెవర్ అండి, మా అబ్బాయి చాలా ఇంటెలిజెంట్ అని చెప్పాలి. నువ్వేం చెప్పావు? నా అబ్బాయి నన్ను రిస్ట్రిక్షన్ చేస్తున్నాడండి, ఎందుకు మమ్మీ ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నావు అని అడిగాడు, నువ్వే చెప్పావు. గాడిద ముండా నీ కొడుకు గురించి నువ్వే చెప్పినావు. కాబట్టి ఒక పిల్లోడు, మన కడుపులో పుట్టిన పిల్లోడు మన గురించి అడుగుతున్నప్పుడు చెప్పిండు అంటే ఒక తల్లిగా ఆ రోజే నువ్వు వేస్ట్. మన కడుపులో పుట్టిన పిల్లలు మనం ప్రశ్నించినప్పుడు జవాబు చెప్పనప్పుడు మనం వేస్ట్. కానీ నీకు అది గొప్ప ఉండొచ్చు, నీ కల్చర్ ఉండొచ్చు, మేము ఆ స్థాయికి ఇంకెదగల. మేము అనేది ఏంటంటే కొంతమందిని అలాగే ఉంటామమ్మా, అలాగే ఉండని. నేను నిన్ను ఆచరించమని చెప్తలేను, నేను టార్గెట్ చేయలేదు. నీ ప్రశ్నలకి నేను ఆన్సర్ ఇచ్చిన. నన్ను నువ్వు టార్గెట్ చేయాలని నిన్ను నేను టార్గెట్ చేయలేదు. నా వ్యాఖ్యలను కూడా నువ్వు వక్రీకరించొద్దు, ఎందుకంటే నీకు ఆ రైట్ లేదు. నువ్వు అవకాశం ఇచ్చినావు కాబట్టి మేము మాట్లాడాం. కాబట్టి నీ స్వేచ్ఛ నీదైనప్పుడు మా స్వేచ్ఛ మాది. నాతో పాటు 100 మంది మహిళలు ఇంకొస్తున్నారు,
వాళ్ళందరూ కూడా మాట్లాడతారు. ఒక్క పిలుపునిస్తే 1000 మంది మహిళలు వస్తారు. నువ్వు ఒక్క పిలుపునివ్వు, నువ్వు నేను వేసుకునే డ్రెస్సు కరెక్ట్గా ఉంది, నేను మాట్లాడింది కరెక్ట్గానే ఉంది అని చెప్పి నువ్వు ఒక్క పిలుపునిచ్చి నీ వెనక ఒక 1000 మంది మహిళలను రమ్మను, లేకపోతే ఒక 10 మంది మహిళలను రమ్మను, చూద్దాం వస్తారేమో, చూద్దాం. అంటే మంచి కోసము ఎవరైనా కూడా ముందుకు వస్తారు, చెడు కోసం ఎవరు రారు. కాబట్టి నీ ఇష్టం అమ్మా, నీ వ్యక్తిగతం, నువ్వు ఎలాగనే ఉండు, మాకు ఎలాంటి సంబంధం లేదు. పబ్లిక్లోకి వచ్చి కూచేగాడిది వచ్చి మేషగాడిని జడగొద్దని చెప్తున్నా, అది నేను ఒక సామెత చెప్తున్నా. కాబట్టి ఫేమ్లోకి వచ్చావు, దయచేసి నువ్వు ఇంకా రెచ్చగొట్టే వీడియోలు పెట్టావే అనుకో, డెఫినెట్గా ప్రతి మహిళ కూడా స్పందిస్తుంది. ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు, ఈ సమాజం ఎటుపోతుంది అని ప్రతి మూలకున్న ముసలమ్మ కూడా స్పందిస్తుంది. ఈరోజు మీరు మాలాంటి వాళ్ళని కాకుండా ఇంకా సామాజిక గ్రామీణ ప్రాంతాలలో కూడా వెళ్ళి ఈమె వీడియోలు, ఈమె ఫోటోలు చూపించి వాళ్ళ అభిప్రాయం తెలుసుకోండి మనోజ్ గారు. అప్పుడు మీరు మేం మాట్లాడింది వేయండి, అక్కడ గ్రామీణ ప్రాంతాలలో చెలకలక బాయికాడకైనా మహిళల దగ్గరకైనా వీడియోలు కూడా వేయండి. అప్పుడు అనసూయ మాట్లాడినది కూడా వేయండి. 70 ఏళ్ళ ముస్లామా మన అనుభవం, మన నానమ్మ బామ్మగారు మాట్లాడినవి, ఈ 4 వీడియోలు వేయండి. అప్పుడు పబ్లిక్ రిసీవ్ తీసుకుంటారు. అది ఎందుకంటే నేను ఒక్కదాన్ని చెప్పగానే ఈ మొక్కతే ఉందా అండి అంటున్నారు. అందరి అభిప్రాయాలు మీరు తీసుకోండి, అందరి అభిప్రాయాలు మీరు తీసుకొని సమాజానికి మీ మనం టీవీ ద్వారా ఒక మంచి మెసేజ్ని ఇవ్వండి. దయచేసి నేను మీకు సిస్టర్గా నేను వేడుకుంటున్నా, ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలి, మన బాధ్యత. థ్యాంక్ యూ మేడం. సో ఇది సంధ్యారెడ్డి గారి అనాలిసిస్. కెమెరామ్యాన్ అశోక్తో మనోజ్, మనం టీవీ, హైదరాబాద్.